నమస్తే అండి, మీ పేరు? నా పేరు అల్లక నమశివాయ. ఎక్కడ ఉంటారు సార్ మీరు? మంగళగిరి. ఏం చేస్తుంటారు? వ్యాపారం, వస్త్ర నిర్మాణంలోనే ఉన్నాం. మరి వస్త్ర నిర్మాణంలో ఉన్నానంటున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గాలు వేసే వాళ్ళకి 500 యూనిట్లు ఉచిత కరెంట్ని ఇస్తూ ఈరోజు జీవన్ కూడా పాస్ చేస్తూ ఉన్నారు. ఏంటి సార్, ఎలా అనిపిస్తుంది అసలు? ఇది సంవత్సర కాలం లేట్ అయినా సరే అందరికీ కూడా పరిణామం. ఇలానే దీంతోపాటు వస్త్ర నిర్మాణానికి కరెంటు ఒకటే ఇస్తే కాదు, మిగతా ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇంకోటి త్రిఫండ్ 5 కోట్ల రూపాయలు ఏర్పాటు చేస్తున్నారు, అది ఓకే. అలానే శిల్ప నూలుపై 5% రిబేట్ ఇస్తానన్నారు. జిఎస్టీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెల్లించే విధానాన్ని తీసుకొచ్చారు. అది కూడా మేమందరం కూడా ఎంతో హర్షించదగ్గ విషయం. కానీ దీంతోపాటు ప్రతి చేనేత కార్మికుడికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బేలు నూలు ఇచ్చేవాళ్ళు. అంటే 4 సర్లకు సరిపడే నూలు 40% డిస్కౌంట్తో ఇచ్చేవాళ్ళు. తెల్ల నూలు ఇచ్చి ప్రోత్సహించేది అప్పుడు ప్రభుత్వం, అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. తర్వాత అనివార్య కారణాల వల్ల కానీ లేకపోతే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ పథకాన్ని రద్దు చేశారు. అది కూడా పునర్నిర్మించి అలానే వీవర్ సొసైటీలో ఉన్న నిల్వలను కూడా గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేసి నిల్వలను తగ్గించింది. అలానే ఇప్పుడు ఇంకా నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. అవి కూడా ఈ గవర్నమెంట్ కొనుగోలు చేసి దీన్ని మా చేనేత మగ్గంపై నేసే చీరకి పవర్లూమ్ కన్నా కూడా సౌదీ బాగా ఉష్ణోగ్రత ఎక్కువ ఉండే ప్రాంతాల్లో చేనేత చీరకి చాలా అంటే చాలా, ఎందుకంటే వాళ్ళకి మాత్రమే చేనేత చీర విలువ గురించి తెలుసు. ఎందుకంటే ఆరోగ్య రీత్యా కూడా అధిక ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాల్లో చేనేత వస్త్రం అనేది మహిళలకు కానీ లేకపోతే పొందూరు కాటను మగవారికి ప్యాంటింగ్ షర్టింగ్ కానీ చాలా బాగుంటుంది. అంటే సార్, ఇప్పుడు ఈ 5% జిఎస్టీని మినహాయించడం వల్ల ఎంతవరకు లాభం కలిగే అవకాశం ఉంటుందంటారు చేనేతలకు కానీ నిర్మాణ రంగంలో? ఈ 5% జిఎస్టీ శిల్ప నూలు వరకే ఉంటుంది. అలానే అద్దకం రంగు నూలుకి దీనిపైన ఉండదు. ప్రభుత్వం ప్రకటించే దానిలో శిల్ప నూలుకు మాత్రం ఉంది. శిల్ప నూలు అంటే ఖాదీ బండారకు ఉపయోగించే చేనేత దారానికి మాత్రమే ఉంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక్కసారి, కూటమి ప్రభుత్వం ఒక్కసారి ఎంక్వైరీ చేసి అలానే ఈ సబ్సిడీ నూలు ఇచ్చి చేస్తే చేనేత వస్త్రాన్ని మళ్ళీ చేనేత వ్యవస్థ అనే దాన్ని పునర్నిర్మించినట్టుగా ఉంటుంది. వ్యవసాయం తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 చేనేత కులాలు ఉన్నాయి. 18 చేనేత కులాల్లో కూడా అందరూ కూడా ఎక్కడో ఏదో పని చేసుకుని బతుకుతున్నారు. నెలకి ఒక కుటుంబానికి 30,000 రూపాయలు కానీ వచ్చే విధంగా కానీ ప్రభుత్వం కానీ కృషి చేసి సబ్సిడీలు కానీ ఇస్తే మళ్ళీ దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైబరాబాద్ సిటీని ఎలా నిర్మించి రాష్ట్రానికి నిధులను ఎట్లాగైతే తీసుకొచ్చారో ఈ చేనేత వ్యవస్థలో కూడా ప్రభుత్వం కానీ శిల్పనూలే కాకుండా ఇట్లాగా గత ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినట్టు 40% డిస్కౌంట్ కానీ చేసి ఈ ఎగుమతుల్ని QR కోడ్ అనే సిస్టాన్ని ఇప్పుడు కొత్తగా సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది. ఇది చేనేత వస్త్రమా మిల్లు వస్త్రమా అనేది కూడా ఎవరు వినియోగదారుడు తెలుసుకోలేని పరిస్థితి ఉంది. దీనికి QR కోడ్ సిస్టాన్ని కానీ తీసుకొచ్చి చేనేత వస్త్రాన్ని కానీ చేసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దీని నుంచి 40% వరకు సాఫ్ట్వేర్ నుంచి ఎలాగైతే రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ట్యాక్స్ రూపంలో వచ్చిందో అలాగే ఈ చేనేత వస్త్రాన్ని నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మిగులు బడ్జెట్లో మిగిలే అవకాశం ఉంది. దీనివల్ల రాష్ట్రము అభివృద్ధి అవుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 18% అయినటువంటి చేనేత కులస్తులు అందరికీ కూడా ఉపయోగపడినట్టుగా ఉంటుంది. అంటే 14 నెలల కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నారు కదా, చేనేత రంగాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా వీళ్ళు కార్యాచరణ రూపొందించుకుంటున్నారంటారు అసలు? ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడ ఈ కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం చేనేత కార్మికులకు కానీ లేకపోతే చేనేత రంగం పైన కానీ ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వచ్చే సహాయంతో షెడ్లు వేసుకోవడానికి కానీ అలానే రాట్నాలు కానీ మొగ్గాలు కానీ ఈ 12-13 నెలల్లో మాత్రం చాలామంది చేనేత కార్మికులకు అందించారు. కానీ పని చేయడానికి పనికొచ్చే వస్తువులు అందించారు. అలానే సబ్సిడీ పైన నూనె కూడా అందిస్తే మాత్రం ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఈ చేనేత కార్మికులు వలస వెళ్ళే బాధ్యత తప్పుతుంది. లేకపోతే చాలామంది బెంగళూరు, చెన్నై వెళ్ళి చేనేత కార్మికులైనటువంటి ఈ 18 కులాలైనటువంటి వారు అందరూ కూడా తాపీరు వృత్తిని కానీ సెక్యూరిటీ గార్డులు కానీ అలా అయిపోయారు. ప్రభుత్వం కానీ ప్రోత్సాహకరంగా నిలబెడితే
రోజుకి 1000 రూపాయలు ఇస్తే చాలండి. చేనేత కార్మికుడికి 4 పని చేస్తారు ఇంట్లో. 18 రకాల పనులు ఉంటాయి చేనేత. ఓన్లీ మగ్గం వేసే వాళ్ళకి కరెంట్ అన్నారు. అది కాకుండా ఆసు తిప్పే వాళ్ళకి, అద్దకం వేసే వాళ్ళకి, రాట్నం తిప్పే వాళ్ళకి, పొర వేసే వాళ్ళకి, పడుగు చుట్టే వాళ్ళకి, మల కట్టే వాళ్ళకి, సరి చుట్టే వాళ్ళకి, గింజి పట్టుకునే వాళ్ళకి అన్నీ కూడా 18 రకాల పనులు ఉంటాయి ఈ చేనేతలో. ఈ 18 మంది కూడా సబ్సిడీ వచ్చే విధంగా రావాలి. అదే కాకుండా ఇప్పుడు సొంత ఇల్లు ఉండి సొంత మొగ్గం ఉంటేనే అన్నారు. అసలు మంగళగిరి అనేది చేనేత వలస పక్షుల కేంద్రం. ఇక్కడ మహా అయితే 18 నుంచి 15% మాత్రమే స్థానికంగా ఇక్కడ ఉన్న చేనేత వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఉమ్మడి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మంగళగిరిలో మొగ్గాల బిల్డింగులు ఉంటాయి. అక్కడికి వచ్చి నేసుకొని జీవిస్తామని చెప్పి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఇక్కడ. వారికి కూడా ఈ సౌకర్యాన్ని ఈ 200 యూనిట్లు ఇచ్చే విధంగా ఉంటే చాలా బాగుంటుంది.